వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేపట్టినటువంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను అంటే ప్రపంచానికి అనుకోండి లేకపోతే అందరికీ అనుకోండి ఎవరు ప్రకటించారు? ఒక ఇద్దరు మహిళా అధికారులు. సో వారి నోటి నుంచే ఇప్పుడు భద్రతా బలగాలు ఎప్పుడు దాడి చేశాయి, ఎట్లా అటాక్ చేశాయి, ఉగ్ర స్థావరాలను ఎలా స్మాష్ చేశాయి, ఇదంతా సమాచారాన్ని కూడా ఈ ఇద్దరే వెల్లడించారు. ప్రపంచమంతా చూసింది. సో అత్యంత కీలకమైనటువంటి ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ ఇద్దరు మహిళా అధికారులు చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే వారి ఎంపిక వెనుక వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ఏ మహిళలనైతే ఉగ్రవాదులు బలహీనులుగా భావించారో వారికి నారీ శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో తెలియజెప్పేలా కావాలనే ఈ పవర్ఫుల్ లేడీ ఆఫీసర్లతో ఉగ్రమూకలను హతమార్చిన డీటెయిల్స్ చెప్పించారని అంటున్నారు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనుకోవచ్చు. బికాస్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భద్రతా బలగాలకు చెందినటువంటి ఈ ఇద్దరు కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా ఆర్మీ లైఫ్ ను స్టార్ట్ చేశారు. 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా కూడా పొందారు. జమ్మూ కాశ్మీర్ లో ఈశాన్య రాష్ట్రాల్లో చేతక్ చీతా హెలికాప్టర్స్ ను నడిపిన అనుభవం ఆమె సొంతం. ఇక సోఫియా ఖురేషీ ఎవరంటే, కల్నల్ సోఫియా ఖురేషీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గుజరాత్ కు చెందినటువంటి సోఫియా బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. 1990లో ఆర్మీలో చేరిన సోఫియా ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ లో పనిచేశారు. అనేక దేశాల్లో పీస్ కీపర్ గా కూడా పనిచేశారు. 2006లో కాంగోలో విధులు నిర్వహించారు. 2017లో పుణేలో అనేక దేశాల ఆర్మీలు నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ 18లో ఇండియన్ ఆర్మీ గ్రూప్ ను లీడ్ చేశారు సోఫియా. 18 దేశాలు ఇందులో పాల్గొంటే ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళా సోల్జర్ లీడ్ చేశారు. లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ ను బ్రీఫింగ్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు అని కూడా చెప్పొచ్చు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు? పైలట్ కావాలన్నది వ్యోమికా సింగ్ కల. అందుకోసమే ఎంతో కష్టపడ్డారు కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యోమిక తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే 2004లో IAF లో చేరారు ఆమె. 2017లో వింగ్ కమాండ్ హోదా కూడా పొందారు. సో డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా కూడా పొందారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా చేతక్ చీతా హెలికాప్టర్స్ ను నడిపి రికార్డు క్రియేట్ చేశారు వ్యోమికా సింగ్. సో వైమానిక రంగంలో ఎంతో పేరుగాంచారు ఆమె. హై రిస్క్ ఫ్లయింగ్ ఆపరేషన్స్ లో వ్యోమికా సింగ్ సేవలు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ ఇద్దరు మహిళల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, అట్లాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసిన పరిస్థితి. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహిస్తే దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ఈ రోజు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు మహిళా అధికారులు కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వివరించిన పరిస్థితి. సో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్ ఆపరేషన్ పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. సో ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ భారత్
పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం, ఇంకొకటి మన దేశంలోనే ఉంటూ తీవ్రమైనటువంటి దట్టమైనటువంటి అడవుల్ని స్థావరాలుగా చేసుకొని అటాక్లకి పాల్పడుతున్నటువంటి మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు, రాష్ట్రాల పోలీస్ బలగాలు కలిపి చేసినటువంటి ఆపరేషన్లకి సంబంధించి ఫస్ట్ మనం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చూద్దాము. ఆపరేషన్ సింధూర్లో 24 స్ట్రైక్స్ జరిగాయి. దీన్ని ప్రెసిషన్ స్ట్రైక్స్గా భారత ఆర్మీ పేర్కొంది. త్రివిధ దళాలు, ఒకవైపు నావికా దళం కూడా సిద్ధంగా ఉంది, భారత వైమానిక దళం, ఆర్మీ కలిసి చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి 24 స్ట్రైక్స్ జరిగాయి. 9 టెర్రర్ క్యాంపుల్ని టార్గెట్గా చేసుకున్నారు. ఇక్కడ ఇప్పటికీ కూడా అఫీషియల్గా ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రానప్పటికీ, ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో ఆపరేషన్ జరిగింది. అందులోనూ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా మృతుల వివరాల్ని వెల్లడించలేదు. కాకపోతే మా సివిలియన్స్ మీద అటాక్ జరిగింది, మా సివిలియన్స్ టార్గెట్గా దాడులు జరిగాయని చెప్తున్నప్పటికీ మన భద్రతా బలగాలు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. సివిలియన్స్ మీద ఎలాంటి పరిస్థితుల్లోనూ అటాక్ జరగలేదు. ప్రెసిషన్ స్ట్రైక్ అంటే కేవలం టార్గెటెడ్గా ఎవరైతే టార్గెట్ ఉన్నారో, ఎక్కడైతే బలగాలు ఉన్నాయో, ఏవైతే హెడ్ క్వార్టర్స్లు, డెన్నులు, బంకర్లు ఉన్నాయో వాటి మీద దాడి చేశామని చెప్పారు. ఓవరాల్గా అయితే 70 నుంచి 100 మధ్యలో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్టుగా ఒక సమాచారం వస్తోంది. జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయిబా ఈ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద మట్టు పెట్టారు. దానికి సంబంధించినటువంటి సమాచారమే వస్తోంది. 2 ఇండియన్ ఆఫీసర్లు ఆ వివరాలని అయితే ఇప్పటికీ వెల్లడించారు. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్, ఇద్దరు ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి 2 అధికారులు ఈ వివరాలని వెల్లడించారు. ఇది ఆల్మోస్ట్ తెల్లవారుజామున 1:30 మధ్యలో జరిగినట్టుగా, 1:30, 1:50 మధ్యలో జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ వివరాలు అనేవి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఇక ఆపరేషన్ కగార్కి సంబంధించి చూసుకుంటే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటికీ భద్రతా బలగాలకు చెందినటువంటి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అధికారులు వివరాలని వెల్లడించారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి, కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కి సంబంధించి ఛత్తీస్గఢ్ హోంమంత్రి అయితే వివరాలని వెల్లడించారు. మనం ఒక గంట కింద చూసుకున్నటువంటి న్యూస్ని బట్టి చూసుకుంటే మోర్ దాన్ 15 నక్సల్స్ కిల్డ్ ఇన్ గన్ ఫైట్ నియర్ ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్ అనేది వస్తోంది. కాకపోతే ఈ మధ్య ఇప్పుడే వెరీ లేటెస్ట్గా ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విక్రమ్ మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే 24 మంది నక్సల్స్ని మట్టుపెట్టారు అనేది. కర్రెగుట్టలు అనేది 280 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల్లో బోల్డ్ అన్ని డెన్లు ఉన్నాయి, గుహలు అనేవి ఉన్నాయి, బంకర్లు అనేవి ఉన్నాయి. కర్రెగుట్టల చుట్టూ కూడా డంపుల్ని ఏర్పాటు చేశారని, దాదాపుగా 3000 మంది భద్రతా బలగాలు ఎట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒడిస్సా, తెలంగాణకి సంబంధించినటువంటి రాష్ట్ర